ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు 2 రోజుల పాటు ఏసీబీ కస్టడీ ముగిసింది. 2 రోజులు సండ్రను ఏసీబీ అధికారులు సిట్ కార్యాలయంలో లాయర్ల సమక్షంలో ప్రశ్నించారు. అయితే కేసుకు సంబంధించి వివరాలు కూడా రాబట్టారు. కోర్టు ఆదేశాలతో విచారణ ముగిశాక ఉస్మానియా హాస్పిటల్లో సండ్రకు వైద్య పరీక్షలు చేయించారు. సండ్రను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఇప్పటికే సండ్రకు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు ఆయన వేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారం కోర్టు ముందుకు రాబోతోంది. ఈ రోజు అంటే 2 డేస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా మన ఏసీబీ అధికారులు రికార్డ్ చేసుకున్నారు. ప్రతి క్వశ్చన్ కి అతను కరెక్ట్ గా వారికి సమాధానము చెప్పాడు. అవన్నీ వారు రికార్డ్ చేసుకున్నారు. అంటే నేను ఇక్కడ వివరాలు బయటికి చెప్తే అది సబ్జుడైజ్ అవుతుంది. అంటే అతను స్టార్టింగ్ నుంచి కూడా అదే చెప్పేది. ఎఫ్ఐఆర్లో కానీ కంప్లైంట్లో కానీ ఎక్కడ నా పేరు ఎక్కడ మెన్షన్ లేదు. అదేవిధంగా 164 స్టేట్మెంట్లో కంప్లైంట్ వాళ్ళ కూతురు వాళ్ళ కజిన్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ కూడా నా పేరు లేదు. నాకు ఈ కేసుని అంటే రాజకీయ కుట్రగా ఫలితంగా నన్ను ఇరికించారు. ఇది ఫాల్స్గా ఫైట్ చేశారు. కేవలం నా సహచర ఎమ్మెల్యేస్తో పార్టీ వర్కర్స్తో మాట్లాడిన అంటే మానాడు ఏర్పాట్ల గురించి మాట్లాడి ఉంటాను. నేను తిరుమల తిరుపతి దేవస్థానము మెంబర్ని కాబట్టి నాకు ఎంతోమంది కాల్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ 200 to 300 మెంబర్స్ రికమెండేషన్స్ గురించి అడుగుతుంటారు. వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు. అంతేగాని నేను ఎక్కడ కానీ అంటే అఫెన్స్ నేను కమిట్ చేయలేదు. ఐఎమ్ ఇన్నోసెంట్ పర్సన్ అని వారు అడిగిన దానికి ఇంట్రాగేషన్లో ప్రతిదీ కూడా వాళ్ళు కోఆపరేట్ చేశాడు. సెబాస్టిన్తో కలిసి ఇంట్రాగేషన్ చేయలేదు. ఎందుకంటే కోర్టు ఆర్డర్లో ఎక్కడ కూడా ఇతన్నే కేవలం ఇన్వెస్టిగేషన్ చేయమని ఉంది.